వాళ్ళందరినీ కూడా వైకుంఠం తీసుకురావాలి. అటువంటి భాగవతాన్ని నీ నోటితో పలకాలి, వెళ్ళు అని చెప్పింది. ఆయన నేరుగా వచ్చాడు. వచ్చి ఈ భాగవతం ఆయనకి తెలుసా? తెలియదు. కానీ భాగవతం చెప్పాలంటే ఏం చేయాలి? మనం ఏదైనా ఒక విషయం చెప్పాలంటే ఆ విషయాన్ని మనం ఇంకొకరి దగ్గర నుండి వినాలి. ఎవరి దగ్గర నుండి వినాలి అని నేరుగా వస్తే శివుడు పార్వతికి ఈ భాగవతం చెప్తున్నాడు. ఒక ప్రత్యేకమైన ప్రదేశం, ఒంటరిగా ఉన్నారు. స్టార్ట్ చేశాడు భాగవతం. ఆయన కండిషన్లు పెట్టాడు. నీవు భాగవతం వినాలి అంటే ఒంటరిగా ఉండాలి. తరువాత నేను చెప్తూ ఉంటే నేను భాగవతాన్ని ప్రారంభించేశాను అనుకో, జన్మాద్యస్య యతహితరశ్చ అర్థేషు అభిజ్ఞస్వరాట్, ఫస్ట్ శ్లోకం ప్రారంభించి కళ్ళు మూసుకొని చెప్తానే ఉంటాం. ఆ చెప్పేటప్పుడు నువ్వు విన్నావా లేదని నాకెట తెలియాలా? అందువల్ల నువ్వు కొట్టాలి. అలానే నింది పార్వతి. ఎందుకు? ఒకసారి పార్వతికి శివుడికి మధ్య ఒక మాట జరిగింది. ఏంటంటే, ఓ నాథ, ఓ భర్త, ఈ పురిలంతా ఎందుకు మెడలో వేసుకొని ఉంటావు అని అడిగి. అప్పుడు పార్వతితో శివుడు అన్నాడు, ఇవి నీ మీద ప్రేమతో వేసుకుంటున్నాను అని. శివుడు అన్నాడు, నా మీద ఏం ప్రేమ? పుర్రెలు వేసుకునేదానికి నాకేం సంబంధం? ఆ పుర్రెలకు నీకే సంబంధం ఉంది. ఎందుకంటే నువ్వు పుడతావు, చనిపోయినప్పుడు నిన్ను వదిలి ఉండలేక ఆ పుర్రెత్తి మెడలో వేసుకుంటున్నావు. మళ్ళీ పుడతావు, దక్ష ప్రజాపతి కూతురుగా పుట్టావు, సతీదేవిగా. దక్ష యజ్ఞంలో పోయి కాలిపోయి యోగాగ్నిలో నీవే చనిపోయినావు. అప్పుడు నేనేం చేయాలా? ప్రేమతో ఒక పుర్రెత్తి మెడలో వేసుకున్నా. ఇట్ట నువ్వు పుడుతున్నావు, చనిపోతున్నావు, నీ పుర్రెలన్నీ నా మెడలోకి వస్తున్నాయి. ఎన్ని పుర్రెలు అన్ని మాటలు పుట్టి చనిపోయినావు పార్వతి అని అనగానే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. అప్పటికి నీవు చనిపోవడం లేదా? నేను చనిపోవడం. నువ్వు ఎందుకు చనిపోవు? నేను భాగవతాన్ని ఒక శ్లోకం కాదు, ఒక వాక్యం కాదు, ఒక పదం కాదు, ఒక అక్షరాలతో సహా అన్ని చక్కగా వినేశానే. భాగవతం ఎంత? 12 స్కందాలు, 18,000 శ్లోకాలు, అన్ని చక్కగా విన్నాను. అందువల్ల నాకు చావు లేదు అన్నాడు. ఎంతమందికి చావు ఉండకూడదు అనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. అంటే ఇప్పుడు చనిపోతాం, ఇప్పుడు చనిపోయిన తర్వాత మళ్ళీ మనకి చావు రాకూడదు. మనకు చావు రాకూడదు అంటే మళ్ళీ ఏం చేయాలి? మనం పుట్టకూడదు. మనం పుట్టకూడదు అంటే ఏం చేయాలి? ఎలా చనిపోవాలో నేర్చుకోవాలి. అది ఎలా చనిపోవాలో నేర్చుకుంటే అట్టా చావు చనిపోతే మళ్ళీ పుట్టకుండా ఉండే చావు.